దిక్కులు పిక్కటిల్లెలా దండోర మోగిందిరో నిద్రలో అంటే మన వడ్డే ఓబన్న గారు విగ్రహ ఆవిష్కరణ గురించి మాట్లాడడానికి పిలిపించినారు. ఇప్పుడు మనం అందరూ తెలుసుకోవాల్సింది ఏమంటే ఫస్ట్ ముఖ్య అతిథిని ఎవరు డిసైడ్ చేస్తారు. ప్రతి ఒక్కరు అంటే మనం ఓపెన్ లాంటి వీరులు ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించారు. జాతి ఒళ్ళు విరుచుకుందిరో రాయిని పిండి చేసినోడా రథను తిరగ రాసినోడా అంగళ్ళు గడ్డపై పతాకమైలిచడురా మన స్వతంత్ర ఓబన్న నీలిచడురా మన నెత్తుటి ఓబన్న 18 ఏళ్ల పౌరుషమా 40 లోపున్న నవతరమా మీసమున్న ప్రతి ఓ వడ్డెర బిడ్డ కదలిరా విశ్వం కాలేజీ ఎదురుగా ఓబన్న సర్కిల్ సాక్షిగా ఇది సమావేశం కాదురా యువతరణ గర్జన నీ సలహా పిడుగుపాటై మోగాల నీ సూచన రేపటి చరిత్ర కావాలా జనవరి 25 ఆదివారం గుర్తుంచుకో ఓబన్న సాక్షిగా ఓ కొత్త చరిత్ర లిఖించుకో దిక్కులు పిక్కటిల్లెలా దండోర మోగిందిరో నీలిచడురా మన స్వతంత్ర ఓబన్న బండరాయిని చీల్చిన బలం నీ రక్తంలో ఉందిరా ఆ బలమే ఇప్పుడు సమాజంలో ఎదగాలిరా నిలిపేది రాతి విగ్రహం కాదు అది నిలువెత్తు విప్లవం మన జాతి ఆత్మ గౌరవానికి అదేరా అసలైన ఆయుధం తుమ్మ చెట్ల పల్లి వడ్డెర యూత్ పిలుపురా తుఫానులా కదిలి రావాలిరా సంఘం అంటే సంఖ్య కాదు సింహాల గర్జనని చూపాలిరా ఎవడురా మనల్ని ఆపేది అందరికీ నమస్కారం. జై వడ్డెరా, జై వడ్డెరా, జై వడ్డెరా, జై వడ్డెరా. నా పేరు సాంతల కార్తిక్. నేను ఇక్కడే గుట్లో పనిచేస్తున్నా, రాయపేట పనిచేస్తున్నా. అందరికీ నమస్కారం. ఎవడురా మనకు ఎదురొచ్చేది ఓబన్న అడుగు జాడలో యువత పయనం సాగాలిరో అంగళ్ళు అదిరిపోవాలి వడ్డెర జెండా ఎగరాలి దమ్మున్న గుండె మన ఓబన్న దడ పుట్టించే పులి బిడ్డ మన ఓబన్న వడ్డెర జాతి నిప్పు కణిక మన ఓబన్న చరిత్ర పుటల్లో చెరగని సంతకం మన ఓబన్న అంగళ్ళు సాక్షిగా అడుగు వేసింది యువత మన ఓబన్న విగ్రహమై నిలవాలి ఇక్కడ కొండలను పిండి చేసే కండ బలం మనది కోటలను కట్టిన గాన చరిత్ర మనది చెమట చుక్కను చిందించి శిలలను శిల్పాలుగా మార్చాం న్యాయం